హాయ్ వీక్షకులు, మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిసిపీ రెసిపీస్. ఈరోజు ఐటమ్ రాగి జావా. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రాగి జావా చేసుకుంటున్నాము. రాగి జావా చేసుకుంటానికి ఎస్లో పెట్టుకొని ఎస్లలో ఒక చెంబడ నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు మసలే వరకు పిండి కలుపుకుందాం. రాగి పిండి ఒక గిన్నెలో కలుపుకుందాం. 2 గ్లాసుల పిండి కొలుచుకొని ఒక గిన్నెలో పోసుకుందాం. ఇప్పుడు ఇలా నీళ్ళు కలుపుకుందాం. ఇలా నీళ్ళు కలుపుకొని ఎసరు వచ్చినాక పోసుకోవాలి. ఇది ఇట్లా నీళ్ళు పోసుకొని మంచిగా చెంచాతోటి కలుపుకుందాం. మంచిగా లూజ్ కలుపుకోవాలి. ఇది ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మసులుతుంది కదా ఎసరు. ఉప్పు వేసుకుందాం. సగం చెంచా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఎసరు వచ్చింది కదా, ఎసరులో ఇట్లా పిండి పోసుకుంటే మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. మంచిగా ఉడకాలి ఇది, లేకపోతే ఇట్లా ఉండలు అవుతుంది. ఇట్లా బాగా ఇట్లా కలపాలి. ఇట్లా ఉడికింది కదా, మంచిగా ఉడికింది. దించేసుకుందాం. ఇక ఎస్లా వండుకుంటాం కదా, ఇట్లా దించినా కానీ ఇట్లా ఎస్లా వేడికి ఇట్లా ఉడుకుతూనే ఉంటుంది. చూడు, దించినా ఇట్లా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డలు ఇట్లా పెట్టుకొని అవసరం ఉన్నంత వేసుకొని తినొచ్చు. ఇట్లా పచ్చిమిరపకాయలు, పుదీనా, ఇట్లా పుదీనా వేసుకోవాలి. పుదీనా సల్వా మంచిగా ఉంటుంది వేసుకొని తింటే. ఇంతే, నేను చెప్పిన విధంగా వేసుకోరు, చాలా బాగుంటుంది. రోజు తాగితే చాలా మంచిదే ఇది రాగి జావా. నేను చెప్పిన విధంగా వేసుకోరు.